అత్తయ్య, మీరు చేసిన పర్ఫార్మెన్స్ కి ఆ భద్రంకి ఈ జన్మలో చేసిన పాపాలే కాదు, పోయిన జన్మలో చేసిన పాపాలు కూడా గుర్తొచ్చినట్టున్నాయి. అయినా వాడికి పిన్నికి సంబంధమే లేదు కదా. మరి పిన్ని ఫస్ట్ వైఫ్ చనిపోయింది, దయ్యమై వచ్చిందని చెప్తే భద్రం అందరి ముందు నిజం చెప్పడని ఎలా ఎక్స్పెక్ట్ చేసావు దాత్రి? అబద్ధం చెప్పింది వాళ్ళు, నాటకం మొదలుపెట్టింది కూడా వాళ్ళే. ఇప్పుడు ఆ నాటకంలో మనం ఏం యాడ్ చేసినా, ఆ అబద్ధంలో ఏ మాట తోడు చేసినా కాదని చెప్పలేరు, నిజమేంటో చెప్పలేరు. నిజం చెప్తే వాళ్ళాడిన అబద్ధం బయటపడిపోతుంది కదా కేదార్. అందుకే జగదాత్రి అంత ధైర్యంగా మొదటి భార్య చనిపోయింది, ఆమె నా ఒంట్లోకొచ్చిందని వాణ్ణి పిచ్చ కొట్టుడు కొట్టమని చెప్పింది. అయినా అందరూ సమస్య రాగానే భయపడి కుంగిపోతుంటే నువ్వేంటే సమస్య వచ్చిన సెకండ్స్ లోనే దాని నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించి మంచి ఐడియా ఇచ్చావు. నీ తెలివే నా బంగారు తల్లి. నీ తెలివితో నీ లౌక్యంతో పోటీ పడాలని, నీ మీద గెలవాలని నిషిక ప్రయత్నిస్తుంది. దానికి నువ్వు పోలీస్ అని, సిటీ అంతా భయపడించే జేడీ నువ్వే అని తెలిసిన రోజు నిన్ను చూసి భయంతో జ్వరం వచ్చి చస్తుంది. అయ్యో అత్తయ్య, ఎవరైనా వింటారు. నేను కిందిచ్చిన షాక్కి మనం పైకొచ్చి మాట్లాడుకునేది ఎవరే వినేది? దాత్రి, ఇవాళ పిన్ని చేసిన పర్ఫార్మెన్స్ కి భద్రం ఇక ఈ ఇంటి వైపు కూడా చూడ్డు. ఒక పెద్ద గండం తప్పినట్టే. లేదు కేదార్, నిషి వాళ్ళు ఇంత కష్టపడి ప్లాన్ చేసి అత్తయ్యని ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకుంటున్నారు. ఆ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టరు. నా చేతిలో ఇన్ని దెబ్బలు తిన్నాక కూడా, చావుని సెంటిమెంట్ దూరంలో చూశాక కూడా వాడు మళ్ళీ తిరిగొచ్చే ధైర్యం చేస్తాడంటవా జగదాత్రి? ఖచ్చితంగా వస్తాడత్తయ్య. నిషికాకి, వైజయంతి అత్తయ్యకి మీ మీద పూర్తిగా అనుమానం మొదలైపోయింది. అందుకే చిలకమ్మ భర్త అని భద్రాన్ని తీసుకొచ్చినా మీరు అబద్ధం చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని బయట పెట్టలేరని నమ్మి భద్రాన్ని తీసుకొచ్చారు. మనం భద్రంని చిలకమ్మ భర్తగా అందరి ముందు ఒప్పుకోమని వాళ్ళ అబద్ధాన్ని నిజం చేశాం. అవును, నిషి వాళ్ళకి చిలకమ్మ మనం చెప్పిన కథ అంతా అబద్ధమని తెలిసిపోయింది. ఇప్పటిక నిజం తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతే, ఇంకా నిజాన్ని తెలుసుకునే వరకు భద్రానైతే వాళ్ళు వదిలిపెట్టరు. మరి కౌశికి ముందు ఆ భద్రం నిజం మనమే బయట పెట్టేస్తే అప్పుడు మనం చెప్పింది కూడా అబద్ధమని అందరి ముందు ఒప్పుకున్నట్టే అయిపోతుంది అత్తయ్య. ఇది కరెక్టే. అదే భద్రాన్ని తీసుకురావడం నుంచి అసలు ఇదంతా వాళ్ళ ప్లానే అని వాళ్లే చెప్పాలి. అప్పుడు కూడా మనం భద్రం ఎందుకు చిలకమ్మ భర్త కాదని చెప్పలేదని అక్క అడుగుతుంది కదా దాత్రి? అడుగుతుంది కేదార్. కానీ మనం అసలు ఆ భద్రం ఎవరు, అతనికి చిలకమ్మ డీటెయిల్స్ ఎలా తెలిసాయో కనుక్కోవడానికి, భద్రం ఇంట్లోకి రావడం వెనుకున్నది ఎవరో తెలుసుకోవడానికి నాటకం ఆడమని చెప్తాం. సూపర్ దాత్రే. అప్పుడు నిషిక వాళ్ళు ఆడుతున్న నాటకం బయటపడుతుంది, మనం ఆడుతున్న నాటకం బయటపడకుండా ఉంటుంది. నిజంగా నీ బుర్ర తీసి మ్యూజియంలో పెట్టాలి. జగదాత్రి, ఎన్ని రోజులన్నీ ఇలా నాటకాలాడుతూ నిజానికి అబద్ధానికి మధ్యలో బతకాలి? గడిచే ప్రతి క్షణం దినదిన గండంలా ఉంది. నాకెందుకో చాలా భయంగా ఉంది. అందరి ముందు నా గురించి నిజం బయటపడి మీకు సమస్యగా మారే ముందే నన్ను ఇంట్లో నుంచి పంపించేసేయి. నేను ఇంట్లో ఉంటేనే కదా ఆ వైజయంతికి బాధ. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నన్ను వదిలేస్తుంది. ఇంట్లో నుంచి వెళ్తే వైజయంతి అత్తయ్య వదిలిపెడుతుందేమో కానీ నిషిక వదిలిపెట్టదు అత్తయ్య. నిషికకు మీరు రాగిని అత్తయ్య ఏమో అన్న అనుమానం మొదలైంది. ఆ అనుమానం పోయే వరకు మిమ్మల్ని వదిలిపెట్టదు.
మీరింట్లో నుంచి అడుగు బయటికి పెట్టిన మరుక్షణం మీ నుంచి నిజం తెలుసుకోవడానికి ఏం చేయడానికైనా వెనకాడదు. పిన్ని, మీరేం భయపడకండి. ఇంట్లో ఎవ్వరికీ మీ గురించి తెలియకుండా, మాకే సమస్య రాకుండా మేం చూసుకుంటాం కదా. విషయం అంత దూరం రాకముందే మేమేదో ఒకటి చేస్తాం అత్తయ్య, మీరు టెన్షన్ పడకండి. నీ మీద నమ్మకంతోనే ఇన్ని జరుగుతున్నా ధైర్యంగా ఉన్నానే. సరే, నేనెళ్ళి వంట పని చూస్తాను. నేను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే. ఇక్కడ ఆపేవండి సోని, మా ఇల్లు ఇది కాదు. తెలుసు సార్, ఎందుకంటే ఇది మా ఇల్లు. మీ ఇల్లా? ఏంటి సార్, నేను చేస్తున్న జాబ్కి ఉన్న ఇంటికి సంబంధం లేదనుకుంటున్నారా? అలా అని కాదు, ఇల్లు బాగా రిచ్గా ఉంటే చూస్తున్నా. మా నాన్న అన్నయ్య అందరూ రియల్ ఎస్టేట్ సార్. బిజినెస్లోకి దిగే ముందు బిజినెస్ గురించి నేర్చుకుందామని కంపెనీలో జాయిన్ అయ్యాను. బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే నంబర్ 1 దగ్గరే కదా సార్ పనిచేయాలి. అంతే. మా ఇంటికి వెళ్దాం, ఇంట్లో అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి సార్, ఇంత దూరం వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తా అంటున్నారు? అంటే ఇంట్లో మీ ప్లీజ్ సార్, జస్ట్ ఇంట్లోకి వచ్చి ఒక్క కాఫీ తాగి వెళ్ళండి ప్లీజ్ సార్, ప్లీజ్ నా కోసం. సరే పద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి. అమ్మో, చూస్తుంటే ఈ సోనీ ఏదో పెద్ద ప్లానే వేసినట్టుంది. ఇప్పుడే నిషి మేడంకి కాల్ చేసి చెప్పాలి. ఛార్జింగ్ అయిపోయిందే, ముందు ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి. ఇదే సార్ మా ఇల్లు. ఇల్లు చాలా బాగుంది సోని. ఇల్లు ఒక్కటేనా సార్? అర్థం కాలేదు. అదే బాగుంది, ఇల్లు ఒక్కటేనా, ఇంకేం బాలేదా అంటున్నాను. కూల్ సార్, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడు మనం ఇలా ఉంటే చూసి గొడవ చేయడానికి నిషిక మేడం కూడా లేరు కదా. ఇలా చూడడం కాదు, నన్ను ఇక్కడ చూసినా చాలు ఈసారి గొడవ పడ్డాలే ఉండవు, డైరెక్ట్గా చంపేస్తుంది. అయితే మీరు కూడా పెళ్ళం కొంగుచాటు భర్తే అన్నమాట. అలా ఏం లేదు, కొన్ని విషయాల్లో పెళ్ళం మాట వినాలి. అయినా మన మధ్య ఈ టాపిక్ ఎందుకులేండి. అసలే ఆవిడన్నా ఆవిడ పేరు అనుకున్నా మనకి పెద్దగా కలిసి రాలేదు.